షాక్ ఈజ్ కమింగ్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ బిగ్. ఒక పెద్ద షాక్ రాబోతోంది. ఈ వార్నింగ్ ఇచ్చింది ఎవరో ర్యాండమ్ పర్సన్ కాదు. ఇండియాలో బిగ్గెస్ట్ బ్యాంకర్స్ లో ఒకరైన ఉదయ్ కోటక్. ఇరాన్ యుద్ధం అసలైన ఇంపాక్ట్ ఇంకా పూర్తిగా మొదలే కాలేదట. అసలైన ఫ్యూయల్ షాక్ ముందుంది అంటున్నారు ఆయన. త్వరగా రాబోతోందట. పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఏమన్నారో తెలుసా? ఆయిల్ కంపెనీలు రోజుకి వేల కోట్లు లాసెస్ ని భరిస్తున్నాయట. అంటే ఫుల్ బర్డెన్ పబ్లిక్ మీద ఇంకా పడలేదు. క్రూడ్ ఆయిల్ ధరలు ఇంకా పెరిగితే పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. దీనివల్ల కూరగాయలు నిత్యావసర సరుకుల ధరలు రెట్టింపు అవుతాయి. డెలివరీ ఛార్జీలు పెరుగుతాయి. సో ఇంపాక్ట్ పెట్రోల్ బంకుల దగ్గర ఆగదు. మీ డైలీ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఖర్చులు డబుల్ అవుతాయి. లివింగ్ కాస్ట్లీ అవుతుంది. ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో తెలుసా? రూపాయి వాల్యూ కూడా పడిపోతుంది. దీనివల్ల మొబైల్స్, ల్యాప్టాప్స్, ఫారెన్ నుంచి మీరు తెచ్చుకునే ప్రోడక్ట్స్ అన్ని కాస్ట్లీగా మారుతాయి. ఎందుకంటే రూపాయి వాల్యూ తగ్గిపోయింది కదా, ఎక్కువ పెట్టి కొనాలి. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఎవరి ప్రాణం వాళ్ళకి ముఖ్యం అన్నట్టుగా వాళ్ళ దేశం గురించే ఆలోచించుకుంటున్నాయి. ఇప్పుడు మోదీ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయా? ఫ్యూయల్ ని సేవ్ చేయండి, అన్నెసరీ స్పెండింగ్స్ వద్దు, ఇండియాలోనే పెళ్లిళ్ళు చేసుకోండి, విదేశీ టూర్లు ఇప్పుడే వద్దు, మన రూపాయి విదేశాలకు వెళితే మన దగ్గర రిజర్వ్స్ ఉండవు అని ఎందుకన్నారు అర్థమవుతోందా? ఇది చాలా ప్రమాదకరమైన సమయం అన్నారు ఎకనామిస్ట్ అండ్ మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్. కాబట్టి అనవసరంగా డబ్బులు తగలేదు. విదేశీ వస్తువులకి లక్షలు ఖర్చు పెట్టద్దు. సంక్షోభం వస్తే మీ సేవింగ్సే మిమ్మల్ని కాబడతాయి. గుర్తుపెట్టుకోండి, అప్పు చేసి పప్పు కూడి తినే రోజులు కావివి. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని రాష్ట్రాల సీఎంలు వాళ్ళ కాన్వాయ్లోని వెహికల్స్ ని తగ్గించుకుంటున్నారు. సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. రాబోయే బిగ్ షాక్ కి మీరు రెడీగా ఉన్నారా? ఇకనైనా పొదుపు మొదలు పెడతారా లేదా?